రిపబ్లిక్ డే సందర్భంగా బెంగళూరులోని లాల్ బాగ్ ఫ్లవర్ షో విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల పూలతో లాల్ బాగ్ షో కనువిందు చేస్తోంది. ఈ ఏడాది స్పెషల్ థీమ్ తో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లాల్ బాగ్ ఫ్లవర్ షో బెంగళూరు వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2 సార్లు ఫ్లవర్ షో నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి ప్రత్యేక థీమ్తో ఫ్లవర్ షోను బెంగళూరు మహానగర పాలక సంస్థ తీర్చిదిద్దింది. వ ఫ్లవర్ షోను కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. 10 రోజుల పాటు ఈ ఫ్లవర్ షో కొనసాగనుంది. వాల్మీకి మహర్షి ఇతివృత్తంగా ఈ ఏడాది ఫ్లవర్ షో ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి సేకరించిన పూలతో ఫ్లవర్ షో విశేషంగా ఆకట్టుకుంటోంది. లాల్ బాగ్ ఫ్లవర్ షోలో 25 లక్షల పూలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. లాల్ బాగ్ అనేది నా లైఫ్ లో ఫస్ట్ టైం చూడటం. ఇక్కడ మా ఫ్రెండ్స్ చేతిలో మా టీచర్స్ చేతిలో వచ్చి నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం చూడటం, ఇక్కడ పువ్వులు, వాల్మీకి జయంతి, సీతారామ అందరం చూడటం ఎక్కువ ఖుషిగా ఉంది. మా స్కూల్లో ఎక్కువ ఫ్రెండ్స్, ఇది నా లైఫ్ లో బెస్ట్ మెమరీగా గుర్తుంచుకుంటాను. వాల్మీకి థీమ్ ఉంది ఈ టైమ్. దిస్ ఇస్ వెరీ యూనిక్, చాలా బాగుంది. అండ్ రామాయణంది అంతా చూపిస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ యూనిక్. సంవత్సరం వస్తాము, సో they used to show some other theme, but this time అదే ఇప్పుడు వాల్మీకి థీమ్, రామాయణ థీమ్ పెట్టారు. స్పెషలీ ఇది వాల్మీకి వారిది ఆశ్రమము అదంతా చాలా బాగుంది. ఫ్లవర్ షో ఎంతో ఆకట్టుకుంటోందని పర్యాటకులు వెల్లడించారు. నేటి తరం విద్యార్థులు, యువతకు పురాణాల గురించి తెలుసుకునేందుకు ఫ్లవర్ షో ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు పర్యాటకులు. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ కూడా మేము చూడొస్తాయండి. ఎన్నో ఫ్లవర్స్ ఉన్నాయి. మేము బయట పోతే మేము చూసినవే కాదు. అయితే ప్రతి షోలో ఇట్లా షోస్ చేసినప్పుడల్లా మీరు ఏం చేసిస్తారో గణరాజ్యోత్సవం దినంకి అప్పుడు మేము అన్ని ఫ్లవర్స్ ను పిల్లలు కూడా చూపించచ్చు. వాళ్ళకి మేము అన్ని రకరకాలుగా తెలియచ్చు ఆ ఫ్లవర్ ఎట్లా ఉన్నాయి, మళ్ళీ రామాయణ తరపున థీమ్స్ ఏముంది వాళ్ళకి చెప్పారు. ఇక్కడ అందరికీ ఒక మెమరీ అవుతుంది. మళ్ళీ బిడ్డకి ఫ్యూచర్ జనరేషన్ కి వచ్చి ఏమేమి నర్సీ అనేసి ఒక ఐడియా వస్తుంది. సో దట్ వాళ్ళ స్కూల్లో అంతా ఒక ఇట్లా లాల్ బాగ్ ఫ్లవర్ షో పెయింట్ అనేసి దే కెన్ మ్యాచ్ ది కంటెంట్ అండ్ రైట్ ఇన్ ద ఎగ్జామ్ ఆల్సో. దట్స్ వెరీ యూస్ఫుల్. ఫ్లవర్ షోకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించారు. అలాగే టికెట్ల కేటాయింపులో QR కోడ్ విధానం అమలు చేస్తున్నారు.